Hello friends, welcome to 20th December Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 20th December హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం అయితే కనుక పబ్లిష్ చేస్తామండి. ఎస్టర్డే 19th December బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ ఇంటర్నెట్ గ్లిచ్ వల్ల నేను ఏంటి అంటే కనుక వీడియో అప్లోడ్ చేయలేకపోయాము. సో ఐ హ్యావ్ ఫార్వర్డెడ్ ఇట్ టుడే, ఇట్ విల్ బి అప్లోడెడ్ టుడే యాజ్ వెల్. బోత్ 19th and 20th ఈవేళ మీరు వాచ్ చేసేయచ్చు. ఎస్, సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ మీకు స్మాల్ అనౌన్స్మెంట్ అండి. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు కేవలం 25,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫర్ పీరియడ్ మీకు 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. మనం దానికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 24,000 రూపీస్. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్ని ఆప్షనల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆఫర్ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇన్ ఆర్డర్ టు స్పీకప్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్, టాక్ టు విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. ఎస్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ అస్ సీ ద ఎజెండా, ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్ వచ్చిందండి. బోత్ హౌసెస్ అడ్జర్న్డ్ వితౌట్ ఎనీ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్ని మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ ద కింగ్ చార్ల్స్ reaffirm the ties between India and as well as the UK. ఇండియా, యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ ద కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ గురించి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చదువుతామండి. ఇండియా అండ్ ఫ్రాన్స్ సైన్ ద ఎంఓయూ, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద న్యూ నేషనల్ మ్యూజియం ఇన్ న్యూఢిల్లీ. సో ద న్యూఢిల్లీలో ఉండేటువంటి నేషనల్ మ్యూజియం బిల్డింగ్ గురించి మనకి ఏంటంటే కనుక ఫ్రాన్స్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేసుకున్నాము. దాని సంగతి ఏంటనేటువంటిది మనం ఇక్కడ కవర్ చేస్తాం. 16 ఇండియన్ వర్కర్స్ ట్రాప్డ్ ఇన్ లిబియా ఫ్యాక్టరీ అండ్ అవైటింగ్ ద గవర్నమెంట్స్ హెల్ప్. సో లిబియాలో మనకి ఏంటంటే కనుక మన యొక్క ఇండియన్ వర్కర్స్ అయితే కనుక ట్రాప్ అయిపోయారు, విచ్ వీ విల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ అలాగే లిబియా ఎక్కడుంది ఆ ఆస్పెక్ట్స్ కూడా మనం చూస్తాం. క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ అండ్ అన్ అబ్ట్యూస్ ఇండియన్ స్టాండ్స్ అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయిందండి. సో కన్వెన్షన్ అగెన్స్ట్ ద, దీని సంగతి ఏంటి అనేటువంటిది మనం క్లియర్గా వీ విల్ గో త్రూ ఇట్. నెక్స్ట్, ఢిల్లీ గవర్నమెంట్ ఇంపోజెస్ ద బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ త్రూ అవుట్ ద ఇయర్. Supreme Court also directs the Uttar Pradesh, Haryana governments in order to follow the suit. So is something related to the air pollution related ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది, దాని గురించి చూస్తాము. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ సెట్ ద June 26th డెడ్లైన్ ఫర్ సోలార్ ఫర్మ్స్ టు అడాప్ట్ ద ఇండియా మేడ్ సోలార్ సెల్స్. సో సోలార్ ఎనర్జీ గురించి, సోలార్ ఫర్మ్స్ గురించి, మన యొక్క డొమెస్టిక్ సోలార్ ఇదిని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయడం గురించి గవర్నమెంట్ ఒక డెడ్ లైన్ అయితే కనుక పెట్టింది. దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేయడం జరుగుతుందండి. అండ్ ద అదర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఏవేంటి? All 17,130 police stations across India are now linked through the CCTNS platform. Very very important. CCTNS platform గురించి మనం స్టడీ చేయడం జరుగుతుంది. Then next, DGCIS initiates the detailed examination. So the DGCIS initiates detailed examination after India's record gold imports in the Novemberకి సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కవర్ చేయడం జరుగుతుంది. జార్ఖండ్ హైకోర్ట్ స్టేస్ ద ప్రైవేట్ సెక్టార్ జాబ్ కోటాల. మనకి జార్ఖండ్ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ సెక్టార్ లోకల్ రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం గురించి ఒక లాని అయితే తీసుకుని వచ్చారు. దట్ హ్యాస్ బీన్ స్టేడ్ బై ద జార్ఖండ్ హైకోర్ట్. సో దాని సంగతి ఏంటో కవర్ చేస్తాము. ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్, ఏ న్యూ చాప్టర్ ఇన్ ద ఇండియా రష్యా ట్రేడ్ అని చెప్పేసి మనకి ఇండియా రష్యా రిలేషన్స్ మధ్యన కనెక్టివిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాం, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 8,000 రూపీస్ ఫ్రెండ్స్. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ మనం అపార్ట్ ఫ్రమ్ హిందూ, ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, అదర్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి మనమైతే ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. యూ విల్ ఆల్సో గెట్ ద హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు పీడిఎఫ్గా ఇవ్వబడడం జరుగుతుంది. సో ఇక్కడ ఆఫర్ పీరియడ్ మీకు 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. అండ్ యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్.
Yes, let us start the discussion and the first and foremost article. Both houses adjourned without any transaction. So this is all about the houses of the parliamentary proceedings అయితే కనుక మనకి జరుగుతున్నాయి because of due to the protests between the opposition members and as well as the ruling party in the parliament మనకి ఏంటంటే కనుక both the houses have been adjourned. So the presiding officers have adjourned their respective houses. Therefore ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా అవ్వలేదు అంటే అర్థం ఏంటంటే ఎటువంటి బిల్స్ కూడా వీళ్ళు పాస్ చేయలేదు అని అర్థం. ఇప్పుడు మన కంట్రీలో వీ హ్యావ్ ది సెంట్రల్ లెవెల్లో వీ హ్యావ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ అయితే కనుక ఉంది మనకి. పార్లమెంట్ ఇన్క్లూడ్స్ వాట్ ఆర్ ద థింగ్స్? పార్లమెంట్ ఇన్క్లూడ్స్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. పార్లమెంట్ అంటే అర్థం ఏంటంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ అని అర్థం అండి. లోక్సభ సో హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు. యూ షుడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ లోక్సభ, హౌస్ ఆఫ్ పీపుల్. ఇంకొంత ప్రొఫెషనల్గా మనం మాట్లాడాలి. రాజ్యసభ మీన్స్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు, COS కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అండ్ ద ప్రెసిడెంట్ ఈస్ ప్రెసిడెంట్. ఎస్, సో ఈ మూడిటిని కలిపి టుగెదర్ వి కాల్ ఇట్ యాజ్ ద పార్లమెంట్, వేర్ అట్ ద సెంట్రల్ లెవెల్లో మనకి బైకామరల్ లెజిస్లేచర్ అంటారు. బైకామరల్ లెజిస్లేచర్ అంటే 2 houses ఉంటాయి అని అర్థం అనమాట మనకి. హియర్ వీ హ్యావ్ 2 houses, రైట్? దట్ ఈస్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. బట్ అన్లైక్ ఇన్ ద స్టేట్ లెవెల్లో మనం చూస్తే స్టేట్ లెజిస్లేచర్ మనం తీసుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. But it is not compulsory to have the state legislative council. It is optional with respect to that particular states whether to have the council in their state or not. ఎస్ అండి. నౌ పార్లమెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ టూల్స్ ఉంటాయన్నమాట. లైక్ వీ కాల్ ఇట్ యాజ్ అడ్జార్న్మెంట్ సైనడై, ప్రోరోగేషన్, డిజల్యూషన్, సమ్మనింగ్. సో ఓకే, వాట్ ఈస్ ఎ సెషన్, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో బేసిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేసేద్దాం పార్లమెంట్కి సంబంధించి. Yes, let us read some important points. Both houses of the parliament were adjourned for the day because of due to the disruptions caused by the protests from both ruling and opposition members regarding the political and procedural issues. Yes, so this was the representational image and manaki. Moving forward మనం చూస్తే let us discuss some key important concepts which are involved associated with that of the parliament. So first and foremost, సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ అంటారండి. సో ఓకే, సెషన్, వాట్ ఈజ్ ఎ సెషన్? ఎ సెషన్ ఈజ్ బేసికల్లీ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద హౌస్ విల్ మీట్ ఆల్మోస్ట్ డైలీ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఇట్స్ బిజినెస్. సో వాట్ వాజ్ ద బిజినెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ హౌస్? లోక్సభ అండ్ రాజ్యసభ యొక్క బిజినెస్ ఏంటండి? టు పాస్ ద లాస్. మన దేశానికి కావాల్సినటువంటి చట్టాలని ఇక్కడ డిస్కషన్ అనేటువంటిది చేసి, సో ద అపాన్ మెజారిటీ మనకి ఏంటంటే ఆ యొక్క బిల్లుని మనకి పాస్ చేయడం జరుగుతుంది. సో దేర్ ఆర్ 2 things, దట్ ఈజ్ బిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్ అంటారు. బిల్ అంటే జస్ట్ సింప్లీ ఏ ప్రపోజల్. ఆ తర్వాత మనకి యాక్ట్ అంటే కనుక ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా రిసీవ్ అయిపోయిన తరువాత, అంటే మరి 2 లోక్సభ అండ్ రాజ్యసభలో పాస్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ అసెంట్ కూడా తీసుకున్న తర్వాత దాన్ని మనం ఏమంటాము అని అంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అ యాక్ట్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. క్లియర్? అండ్ వీ హ్యావ్ ద 3 ఇంపార్టెంట్ సెషన్స్ ఉంటాయండి మనకి. ఒక ఏడాదిలో మనకి 3 ఇంపార్టెంట్ సెషన్స్ ఉంటాయి. దట్ ఈజ్ BMW అని పిలుస్తాం. దట్ ఈజ్ బడ్జెట్ సెషన్. బడ్జెట్ సెషన్ ఈజ్ ద ఫస్ట్ సెషన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే మాన్సూన్ సెషన్ అంటాం, మాన్సూన్ సెషన్. అండ్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ ద వింటర్ సెషన్. సో వీ హ్యావ్ ద 3 ఇంపార్టెంట్ సెషన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వింటర్ సెషన్. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి మాత్రం యూ ప్లీజ్ స్టడీ అబౌట్ ఇట్. సో దెర్ ఆర్ 3 సెషన్స్, బడ్జెట్, మాన్సూన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వింటర్ సెషన్. సో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు పిలుస్తూ ఉంటారు. అయితే బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటాయి, లేదా మాన్సూన్ సమావేశాలు, లేకపోతే వింటర్ సమావేశాలు అని చెప్పేసి మనకు పిలుస్తుంటారు. సో బడ్జెట్ సెషన్ మనం తీసుకుంటే ఐడియల్లీ మనకి ఫిబ్రవరి టు మే
మనకి రన్ అవుతుందండి, ఫిబ్రవరి టు మే మనకి రన్ అవుతుంది. దెన్ మాన్సూన్ సెషన్ వచ్చేసి మనకి ఏంటంటే జూలై టు సెప్టెంబర్ నడుస్తుంది, జూలై టు సెప్టెంబర్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇయర్ లాంగ్ పార్లమెంటరీ సెషన్స్ అనేటువంటివి ఉండవు, 3 డిఫరెంట్ సెషన్స్గా మనకు ఉంటాయి. ఆ 3 సెషన్ల పేర్లే బడ్జెట్ సెషను, మాన్సూన్ సెషన్ అండ్ వింటర్ సెషను. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక దట్ ఈస్ ద వింటర్ సెషన్ వేర్ ద నవంబర్ టు డిసెంబర్. ఈ సెషన్స్లో మీట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారు, ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ మన దేశానికి కావాల్సినటువంటి చట్టాలను చేస్తూ ఉంటారు. సరే, ఓకే. ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్స్ యాక్ట్, అదొక చట్టం మనకి ఎవరు చేశారంటే పార్లమెంటే చేసింది. ఇక్కడ మీరు గమనిస్తే ఫిబ్రవరి టు మే వరకు బడ్జెట్ సెషన్ రన్ అవుతుంది, మళ్ళీ మధ్యలో జూన్ గ్యాప్ ఉంది మనకి. సో జూలై టు సెప్టెంబర్ రన్ అవుతుంది, మళ్ళీ అక్టోబర్ గ్యాప్ ఉంది మనకి. నవంబర్ టు డిసెంబర్ రన్ అవుతుంది, మళ్ళీ జనవరి గ్యాప్ ఉంది. అంటే ప్రతి టైంలోనూ కూడా వీ హ్యావ్ ఏ గ్యాప్, ఇంటర్వెల్ అయితే కనుక ఉంది. ఆ ఇంటర్వెల్నే మనం ఏమంటామంటే రీసెస్ పీరియడ్ అంటారండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రీసెస్ పీరియడ్. సో మనకి స్కూల్ టైమ్స్లో అక్కడ కూడా మనకు ఉంటుంది కదా, ఒక 2 hours మార్నింగ్ అయిపోయిన తర్వాత, ఒక 2 periods అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఏ రీసెస్ పీరియడ్, ఇంటర్వెల్ పీరియడ్. సో రీసెస్ పీరియడ్. నౌ మై క్వశ్చన్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ 3 sessions, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్ అని చెప్పేసి, ఒకవేళ సెషన్ జరుగుతూ ఉంటే కనుక ఆ పలానా మన కంట్రీకి కావాల్సినటువంటి చట్టాలను మనకి ఎవరు చేస్తారు, పార్లమెంట్ చేస్తుంది. ఒకసారి లెట్ us సే దట్ ఇప్పుడు రీసెస్ పీరియడ్లో రన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు అంటే రీసెస్ పీరియడ్లో ఉంది ఇప్పుడు టైం పీరియడ్, మనకి పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు. బట్ కానీ మన కంట్రీకి అత్యవసరంగా ఒక పర్టికులర్ లా కావాల్సి వచ్చింది, ఒక ఎమర్జెన్సీ పర్పస్కి ఏదో ఒక లా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఈ లా మనకి ఏంటంటే కనుక ఎవరు పాస్ చేయాలి లా అనేది, మరి పార్లమెంటే పాస్ చేయాలి. మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయా, జరగట్లేదు. నా ఇప్పుడు మరి మళ్ళీ అందరినీ పిలవాలా ఇప్పుడు ఈ లా చేయడానికి, అంత టైం లేదనుకుందాం. లెట్ us హైపోథెటికల్ సిచ్యువేషన్. సో అంత టైం లేదు ఇప్పుడు అందరినీ మళ్ళీ పిలిచి ఇప్పుడు ఈ లా చేయించడం అనేటువంటిది ఇది కాదు. మరి ఇలాంటప్పుడు ఈ టెంపరరీ పర్పస్, ఈ టెంపరరీ పీరియడ్లో అంటే వెన్ ద పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్, సో దెన్ ఇలా మన కంట్రీకి లా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే కనుక ఎవరు చేస్తారు, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ డూ దట్ లా అండి. President of India will frame that particular law or will pass that particular law in the form of ordinance. ఆర్డినెన్స్ జారీ చేస్తారు. పార్లమెంటు సమావేశాలు జరగకుండా ఉన్నప్పుడు, అంటే రీసెస్ పీరియడ్లో ఉన్నప్పుడు మన దేశానికి ఏదైనా ఒక ఎమర్జెన్సీ లా అవసరం అయితే కనుక ఆ యొక్క లాని మళ్ళీ దాన్ని మనకి ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టెంపరరీగా అందాక పాస్ చేసేటువంటి లానే మనకి ఆర్డినెన్స్ అంటారు. ఆర్డినెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టెంపరరీ లా అండి. టెంపరరీ లా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అండర్ విచ్ ఆర్టికల్ నెంబర్ 123 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ దట్ ఆఫ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇన్ ద సిమిలర్ వే స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకవేళ మనకి సెషన్లో లేనప్పుడు, అప్పుడు మనకి స్టేట్ లెవెల్లో ఏదైనా ఒక ఎమర్జెన్సీ లా కావాల్సి వస్తే కనుక దాన్ని మనకి గవర్నర్ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. ఇన్ అవర్ కంట్రీ బోత్ ద ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ ద ఆర్డినెన్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 213. ఇది 123, ఇది ఉల్టా చేస్తే ఫస్ట్ 2 digits దట్ ఈస్ 213. సో ద గవర్నర్ మనకి ఆర్టికల్ నెంబర్ 213 ప్రకారంగా ఆ స్టేట్లో ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక ఎమర్జెన్సీ లా ఏదైనా పాస్ చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి లా ఏదైనా పాస్ చేయాలి అని అన్నప్పుడు మనకి టెంపరరీ లా పాస్ చేస్తారు. నౌ ద క్వశ్చన్ ఈస్, సో ద ప్రెసిడెంట్ పాస్ చేసినటువంటి లా ఇంకా పార్లమెంట్ పాస్ చేసేసినట్టేనా, ఇంకా మళ్ళీ దాన్ని పార్లమెంట్లో ఏమైనా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలా? ఎస్ అండి, కంపల్సరీలీ మళ్ళీ మనకి ఏంటంటే ఇలా ఇష్యూ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ సెషన్లో మనకి ఏంటంటే కనుక పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume దట్ మాన్సూన్ సెషన్ అయిపోయింది అనుకోండి. మాన్సూన్ సెషన్ అయిపోయింది, లెట్ us say now we are in అక్టోబర్. ఇప్పుడు మరి అక్టోబర్లో ఉన్నాం కాబట్టి పార్లమెంట్ సెషన్లో లేదు. మరి ఈ కాంటెక్స్ట్లో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇష్యూ చేశాడు. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు? మళ్ళీ వింటర్ సెషన్లో మీట్ అవుతారు. సో దట్ ఈజ్ ఇన్ నవంబర్ దే విల్ మీట్ అగైన్. సో ఎప్పుడు లోపల ఇంట్రడ్యూస్ చేయాలి? ఫస్ట్ సెషన్ జరిగేటప్పుడు అక్కడి నుంచి వితిన్ 6 weeks లోపల, వితిన్ 6 weeks అండి, ప్లీజ్ బీ వెరీ క్లియర్, వితిన్ 6 weeks లోపల మళ్ళీ మనకి ఏంటంటే కనుక
ఆ యొక్క వితిన్ 6 వీక్స్ లోపల ఆ యొక్క ఏదైతే ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ జారీ చేశారో దాన్ని మళ్ళీ మనకి ఏంటంటే వింటర్ సెషన్లో ఇంట్రడ్యూస్ చెయ్యాలి. లేకపోతే ఆ 6 వీక్స్ అయిపోయిన తర్వాత ఆ ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోతుంది, అంటే ఎక్స్పైర్ అయిపోతుంది, దాని యొక్క లైఫ్ అయిపోతుంది. సో అంటే ఇప్పుడు మీరు చూస్తే దాని యొక్క లైఫ్ ఎంత, మనకి మ్యాక్సిమం లైఫ్ వచ్చేసి మనం చూసుకుంటే ఇప్పుడు 6 వీక్స్ లోపల మళ్ళీ దాన్ని మనం ఇంట్రడ్యూస్ అయితే కనుక చెయ్యాలి. దేర్ వాజ్ వన్ సచ్ క్వశ్చన్ హియర్ అండి, గ్రూప్స్ లెవెల్లో మనకు అడుగుతూ ఉంటారు, వాట్ వాజ్ ద మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్, వాట్ వాజ్ ద మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్ అని చెప్పేసి అడుగుతుంటారు. సో వాట్ వాజ్ ద మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ ద ఆర్డినెన్స్, మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ ద ఆర్డినెన్స్ తెలియాలంటే ముందు ఇంకొక పాయింట్ తెలియాలి. ఇప్పుడు ఇయర్లీ మనకి ఏంటంటే కనుక 3 సెషన్స్ మీట్ అవుతున్నాం కదా, 3 సార్లు బడ్జెట్ సెషను, మాన్సూన్ సెషను, వింటర్ సెషన్ అని చెప్పేసి సెషన్కి మధ్య గ్యాప్ రీసెస్ పీరియడ్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఈ 3 సెషన్స్ మీట్ అవ్వాలా, అంటే బడ్జెట్ సెషను, మాన్సూన్ సెషను, వింటర్ సెషన్ అని 3 సెషన్స్ మీట్ అవ్వాలా ఖచ్చితంగా, లేకపోతే మధ్యలో మాన్సూన్ సెషన్ తీసేసి ముందు బడ్జెట్ సెషన్ మీట్ అయిన తర్వాత నెక్స్ట్ వింటర్ సెషన్ మీట్ అవ్వచ్చా? ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్? ఎస్ అండి, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ స్టిపులేటెడ్ దాట్ ఒక ఇయర్లో మనకి 3 టైమ్స్ మీట్ అవ్వాలి అని చెప్పి మనకి కాన్స్టిట్యూషన్లో రాయలేదు. కాన్స్టిట్యూషన్లో చెప్పింది మనకి ఏంటంటే కనుక ఇట్స్ సింప్లీ దాట్, సో ద గ్యాప్ బిట్వీన్ two sessions should not exceed 6 months. 2 సెషన్స్ మధ్యన గ్యాప్ అనేటువంటిది సో 6 మంత్స్ దాటకూడదు. సో దాటకుండా లోపలనే మనం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ పార్లమెంటరీ సమావేశం అనేటువంటిది జరగాలి అని చెప్పారు. సో దెన్ ఇప్పుడు మనకి 3 సెషన్లు తీసేసి 2 సెషన్సే పెట్టచ్చు అంటే ఎస్ పెట్టచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ సెషను, వింటర్ సెషను, ఆ 2 సెషన్సే మనకి పెట్టచ్చు అనమాట. సో మాన్సూన్ సెషన్ తీసేసి బడ్జెట్ సెషన్, వింటర్ సెషనే పెట్టాలంటే పెట్టచ్చు. బట్ ద కండిషన్ ఏంటి, బడ్జెట్ సెషన్కి వింటర్ సెషన్కి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ 6 మంత్స్ దాటకూడదు. దాట్స్ ఇట్. సో అంతే, దిస్ ఇస్ ద డైరెక్ట్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. అందుకనే మనం స్ట్రెస్ చేసి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఇక్కడ. అండ్ నౌ వాట్ వాజ్ ద మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ ఆర్డినెన్స్ అనే పాయింట్ ఇప్పుడు మనం వస్తే, లెట్ us assume దట్ ఓన్లీ ఈ 2 సెషన్సే ఉన్నాయి మనకి, బడ్జెట్ సెషను, వింటర్ సెషనే ఉన్నాయనుకుందామండి. కాన్స్టిట్యూషనల్లీ అదే కదా మరి వ్యాలిడ్, మనం వేరే సెషన్ కూడా మనం మీట్ అవుతున్నాం. ఓకే, సో నౌ బడ్జెట్ సెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బడ్జెట్ సెషన్ ఈజ్ 1 సెషన్ అండ్ ద వింటర్ సెషన్ ఈజ్ అనదర్ సెషన్. ఈ 2 సెషన్సే ఉన్నాయనుకుందాం మనం. ఇప్పుడు ఈ రెండిటి మధ్య గ్యాప్ ఎంత ఎక్సీడ్ అవ్వకూడదు, 6 మంత్స్ క్రాస్ అవ్వకూడదు. అంటే మ్యాక్సిమం గ్యాప్ ఎంత మనకి 6 మంత్స్. సో దెన్ ఆర్డినెన్స్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాతే కదా మనకి ఇష్యూ చేస్తారు. సో బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డేనే మనకి ఆర్డినెన్స్ ఇష్యూ చేసేసారు అనుకుందాం. బడ్జెట్ సెషన్ అయిపోయింది అంటే నిన్నటితో బడ్జెట్ సెషన్ అయిపోయింది, ఈ వేళతో మనకి ఏంటంటే రీసెస్ పీరియడ్ కంటిన్యూ అవుతుంది ఇది మనకి. సో ఇప్పుడు ఎప్పటి వరకు నెక్స్ట్ 6 మంత్స్ రీసెస్ పీరియడే, మళ్ళీ వింటర్ సెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడాను. ఇప్పుడు ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మనకి ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు అనుకుందామండి. ఇప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే మళ్ళీ ఆర్డినెన్స్ ఎప్పుడు లోపల ఇంట్రొడ్యూస్ చేయాలి, నెక్స్ట్ సెషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వితిన్ 6 వీక్స్ లోపల మనకి ఆ ఆర్డినెన్స్ని ఏం చేయాలి మనము, ఇట్ షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ద వింటర్ సెషన్. నా ఓవరాల్ ఇప్పుడు మనం చూసుకుంటే టైం ఎంత పీరియడ్ ఉంది చూడండి. ఇప్పుడు ఇది ఒక 6 మంత్స్ పాటు ఉంది, నెక్స్ట్ ఇది ఒక 6 వీక్స్ ఉంది మనకి. సో ఓవరాల్గా ద మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటంటే 6 మంత్స్ 6 వీక్స్ ఈజ్ ద మ్యాక్సిమం పర్మిసబుల్ లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్. ఒక ఆర్డినెన్స్ యొక్క జీవితకాలం మనకి ఏంటంటే కనుక 6 మంత్స్ 6 వీక్స్ అండి, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. మళ్ళీ ఈ ఆర్డినెన్స్ని రీప్రాములిగేట్ చేస్తారండి, బట్ హవెవర్ దట్ ఈస్ డెఫినెట్లీ ఏ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ సుప్రీంకోర్టు మళ్ళీ చాలాసార్లు చెప్పారు. కానీ బట్ ఒక ఆర్డినెన్స్ సింపుల్గా మనం తీసుకుంటే దాని యొక్క మ్యాక్సిమం లైఫ్ 6 మంత్స్ 6 వీక్స్ అనేటువంటి విషయం మీకు తెలిస్తే సరిపోతుంది. అది ఎందుకు 6 మంత్స్ 6 వీక్స్ అయ్యింది అని అంటే కనుక దిస్ ఈస్ ద లాజిక్. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్లీ 2 సెషన్స్ మధ్యన గ్యాప్ 6 మంత్స్ క్రాస్ చేయకూడదని చెప్పారు. అండ్ బిల్ ఆర్డినెన్స్ అనేటువంటి దాన్ని నెక్స్ట్ సెషన్లో వితిన్ 6 వీక్స్ లోపల మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఓవరాల్గా 6 మంత్స్ 6 వీక్స్ అయ్యింది మనకి. క్లియర్? ఎస్. నౌ సో వాట్ ఈస్ ద సెషన్ నౌ?
It is a period during which a house will meet almost daily to conduct its business. ఎగ్జాంపుల్ బడ్జెట్ సెషన్ అనుకోండి, ఇప్పుడు ఫిబ్రవరిలో మొదలవుతాయి మనకి బడ్జెట్ సెషన్, మళ్ళీ మే వరకు ప్రతిరోజు వస్తారు మొత్తం మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అందరూ కూడా వచ్చి లాస్ట్ డిస్కస్ చేస్తుంటారు. దెన్ దే విల్ క్యారీ అవుట్ ద business, that is they'll carry out their business. That is what is budget session. There are 3 sessions అయితే కనుక ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ బడ్జెట్ సెషన్, ఫిబ్రవరి టు మే. సెకండ్ వన్ ఈజ్ మాన్సూన్ సెషన్, వేర్ జూలై టు సెప్టెంబర్. థర్డ్ వన్ ఈజ్ వింటర్ సెషన్, నవంబర్ టు డిసెంబర్. సో మనకి ఈ సెషన్స్ అయితే కనుక ఉంటాయి. అండ్ ఎవ్రీ సెషన్ విల్ హ్యావ్ ద మల్టిపుల్ మీటింగ్స్ ఉంటాయండి విత్ డైలీ 2 సిట్టింగ్స్. మార్నింగ్ 11 AM to 1 PM ఒక సిట్టింగ్, ఆఫ్టర్నూన్ 2 PM to 6 PM అనేటువంటిది రెండో సిట్టింగ్. దిస్ యూ కాల్ ఇట్ యాజ్ సిట్టింగ్. ఇన్ ఏ డే ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి మనకి? 2 సిట్టింగ్స్ ఉంటాయి. ఓకే ఫైన్. నౌ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెషన్. అంటే ఏంటి, సెషన్ టైప్స్ ఏంటి, సెషన్కి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ని ఏమంటారు, ఆ గ్యాప్లో ఉన్నప్పుడు లా ఒకవేళ అత్యవసరం అయితే కనుక ఎవరు చేస్తారు, మళ్ళీ అది పర్మనెంట్ లానా టెంపరీ లానా, మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎప్పుడు లోపల ఇంట్రడ్యూస్ చేయాలి, ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలియాలండి క్లియర్గా. నౌ మూవింగ్ టు ద సెకండ్ వన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సమ్మనింగ్ అంటారు. వాట్ ఈజ్ సమ్మనింగ్? సమ్మనింగ్ అంటే జస్ట్ సింప్లీ టు కాల్. ఎవరిని పిలవాలి? మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ని. మరి మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఇయర్ లాంగ్ ఉండరు కదా, ఒక సెషన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. సో మళ్ళీ వాళ్ళని మనం పిలవాలి. ఎవరు పిలుస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిలుస్తాడు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు కాల్ దీస్ పీపుల్. అంటే ఇప్పుడు బడ్జెట్ సెషన్ అయిపోయి మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవ్వాలనుకోండి, సో స్టార్ట్ అయ్యే ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరికీ కబురు పెడతారనమాట. పెట్టి ఇలా మనకి బడ్జెట్ సెషన్ అయిపోయింది, మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవ్వబోతోంది, కాబట్టి మొత్తం సభ్యులందరూ కూడా సో వచ్చి అయితే కనుక హాజరవ్వాలి, అటెండ్ అవ్వాలి అని చెప్పి మనకి పంపించడం జరుగుతుంది. దట్ మీన్స్ కాలింగ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ ద session is called as the summoning. It is the process by which the members of the parliament are called టు మీట్ ఫర్ ఏ సెషన్. ఒక సెషన్కి మీట్ అవ్వడానికి మనం పిలుస్తున్నాము అని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సమ్మనింగ్ అని పిలుస్తారు. ఎవరు సమ్మన్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమ్మన్ చేస్తారు. ఈచ్ హౌస్ పీరియాడికల్లీ ఎన్ష్యూరింగ్ దట్ ద గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 6 months. సో అదే కదా ఇందాక మనం మాట్లాడుకున్నాము, 2 సెషన్స్ మధ్యన గ్యాప్ అనేటువంటి 6 months క్రాస్ అవ్వకూడదు. ఆ క్రాస్ అవ్వకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందుగానే చూసుకుని 6 months లోపల మనకి ఏంటంటే కనుక వీళ్ళని సమన్ చేయడం జరుగుతుంది, సమ్మనింగ్. సో సమ్మనింగ్ అంటే ఏంటో ఇప్పుడు మీకు తెలిసింది, సెషన్ అంటే ఏంటో మీకు తెలిసింది. ఇప్పుడు నౌ both the houses are adjourned and no business has happened yesterday. So that is ఎటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగలేదు అని చెప్తున్నారు. ఇప్పుడంటే నిన్న థర్స్డే మనకి ఇలా జరిగిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు అడ్జర్న్మెంట్ అంటే ఏంటో తెలియాలి కదా మనకి. సో అడ్జర్న్మెంట్ అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ అంటే అపోజిషన్ మెంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విపరీతంగా ప్రొటెస్టులు చేస్తున్నారు అనుకోండి, సో గోల అయిపోతుంది, హౌస్ అంతా కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఎటువంటి కన్స్ట్రక్టివ్ డిబేట్స్ జరగట్లేదు, ముందుకు వెళ్ళనివ్వట్లేదు. దెన్ అలాంటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఏం చేస్తారంటే ది హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అంటారు. ఎవరు చెప్తారు ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అని? ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ లోక్సభలో ఎవరు? స్పీకర్ ఈజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. మరి రాజ్యసభలో ఎవరు? చైర్మన్ ఈజ్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ద రాజ్యసభ. దట్ ఈజ్ ఫైన్. ఎనీవే సింపుల్గా చెప్పాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకి సో చైర్మన్ ఇన్ రాజ్యసభ. ఒకవేళ స్పీకర్ లేకపోతే డెప్యూటీ స్పీకర్ చూసుకుంటారు, చైర్మన్ లేకపోతే డెప్యూటీ చైర్మన్ చూసుకుంటారు. నవ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్పీకర్ టు అడ్జార్న్ ద హౌస్. అంటే ద పవర్ హ్యాస్ బీన్ గివెన్ టు దట్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్ టు అడ్జార్న్ ద హౌస్. సో అడ్జార్న్ చేస్తారు. ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అంటారు అని అక్కడితో ఆగిపోరండి. ఆగిపోకుండా మళ్ళీ మనం ఎప్పుడు మీట్ అవుతామో చెప్తారు. సో అంటే ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఇప్పుడు 11కి మీట్ అయ్యాం, ఒక పావుగంట ఏదో ఒక లా పాస్ చేయగానే దాన్ని ఇమీడియట్లీ ప్రొటెస్ట్స్ మొదలైపోయాయి అనుకోండి. సో దెన్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఏం చేస్తారంటే ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఆఫ్టర్నూన్ 2 PM అని చెప్పేసి చెప్తారు. అంటే ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అప్పటికి, అండ్ ఆఫ్టర్నూన్ మీట్ అవుదాము అని చెప్పి మళ్ళీ ఎప్పుడు మీట్ అవ్వాలో కూడా మనం చెప్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ అడ్జార్న్మెంట్ అంటే అర్థం. సో ఎవరు అనౌన్స్ చేస్తారు? ప్రిసైడింగ్ ఆఫీసర్.
the presiding officer will announce the time of the reassembly as well. It does not terminate a session. Please be very clear. The house is adjourned అనగానే మనకి ఇప్పుడు మాన్సూన్ సెషన్కి మీట్ అయ్యామనుకోండి, మాన్సూన్ సెషన్ అంతా కంప్లీట్గా ఆగిపోయి మళ్ళీ ఎప్పుడు మనం మీట్ అవ్వాలంటే వింటర్ సెషన్లో మీట్ అవ్వాలి కాదు. జస్ట్ ఇది సస్పెండ్ సిట్టింగ్ని మాత్రమే సస్పెండ్ చేస్తుంది మనకి అడ్జార్న్మెంట్ అనేటువంటిది. సిట్టింగ్ అంటే ఏంటో అర్థమైంది మీకు, సెషన్ అంటే ఏంటో అర్థమైంది మీకు. సెషన్ అంటే ఓవరాల్గా 2 months పాటు నడిచేది, లైక్ ఫిబ్రవరి టు మే కానో లేకపోతే నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్ అనో లేదా నవంబర్ టు డిసెంబర్ అనో నడిచేది సెషను. సిట్టింగ్ అంటే రోజుకి పొద్దున్న ఒక సిట్టింగ్ నడుస్తుంది, మధ్యాహ్నం ఒక సిట్టింగ్ నడుస్తుంది. సో ఇప్పుడు అడ్జార్న్ చేశారంటే అర్థం ఏంటంటే సిట్టింగ్ మాత్రమే సస్పెండ్ అవుతుంది, మళ్ళీ మధ్యాహ్నం మీట్ అవుతాం అని అర్థం ఎప్పుడు అడ్జార్న్మెంట్ చేస్తే. అలా కాకుండా ఇంకొకటి ఉంటుందండి, దట్ ఈస్ నోన్ యాజ్ అడ్జార్న్మెంట్ సైన్ డై అంటారు. అడ్జార్న్మెంట్ సైన్ డై కూడా అడ్జార్న్మెంట్ లాగే. ఇప్పుడు మళ్ళీ ప్రొటెస్ట్లు క్యారీ అవుట్ చేస్తున్నారు, మళ్ళీ హౌస్ని ఇంకా అడ్జార్న్ చేసేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. బట్ ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అంటారు అంతే ప్రిసైడింగ్ ఆఫీసర్, చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు మీట్ అవ్వాలో చెప్పరు. మీకు అర్థమైందా? ఇందాక ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అని చెప్పి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎప్పుడు మీట్ అవ్వాలో చెప్పాం, ఆఫ్టర్నూన్ 2 PM అని చెప్పి. కానీ అడ్జార్న్మెంట్ సైన్ డైలో అలా ఉండదు. సో ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అంటారు అంతే, జస్ట్ సింప్లీ. అంటే మళ్ళీ ఎప్పుడు మీట్ అవ్వాలి మనం? ఆఫ్టర్నూన్ మీట్ అవ్వాలా, లేకపోతే రేపు మీట్ అవ్వాలా, లేకపోతే మళ్ళీ వచ్చే వారం మీట్ అవ్వాలా, వచ్చే నెల మీట్ అవ్వాలా అని చెప్పకుండా వెళ్ళిపోతే దట్ ఈజ్ నోన్ యాజ్ అడ్జార్న్మెంట్ సైన్ డై. అడ్జార్న్మెంట్ సైన్ డై ఎవరు చేస్తారు? అడ్జార్న్మెంట్ సైన్ డై విల్ బి డన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓన్లీ. అడ్జార్న్మెంట్ సైన్ డై రెండు కూడా ప్రిసైడింగ్ ఆఫీసరే చేస్తారండి. క్లియర్? ఇది కూడా సిట్టింగ్ని టర్మినేట్ చేస్తుంది. టర్మినేషన్ ఆఫ్ ఏ సిట్టింగ్ కానీ ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ వితౌట్ స్పెసిఫైయింగ్ ఏ డేట్ ఫర్ రీఅసెంబ్లీ. మళ్ళీ మనం ఎప్పుడు మీట్ అవ్వాలి అనేటువంటిది ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పరు. సో చెప్పకుండా ద హౌస్ ఈస్ అడ్జార్న్డ్ సింప్లీ అంటే దాన్ని మనం అడ్జార్న్మెంట్ సైన్ డై అంటాము. సో ద ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ ద అథారిటీ టు అడ్జార్న్ ద హౌస్ సైన్ డై. ఎవరికి అథారిటీ ఉంటుందని అంటారు? సో ద ప్రిసైడింగ్ ఆఫీసర్కి. ఇక్కడే మనకి ఏంటంటే అడ్జార్న్మెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది, అడ్జార్న్మెంట్ సైన్ డై ప్రెసిడెంట్కి ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్ ఇస్తుంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. అడ్జార్న్మెంట్ సైన్ డై ఇద్దరు మనకి ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసరే చేస్తారండి. దెన్ వీ హ్యావ్ ప్రోరోగేషన్ అంటారు. ది హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్. ఎస్, ద హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్ అంటే ఏంటంటే సెషన్ ఫినిష్ అయిపోయినట్టు అర్థం. సో ద సెషన్ అనేటువంటిది ఫినిష్ అయిపోయింది, మళ్ళీ మనం ఎప్పుడు మీట్ అవుతామంటే మళ్ళీ వచ్చి సెషన్లో మీట్ అవుతాము అని చెప్పటం. కానీ ఇక్కడ మీరు ఒక పాయింట్ తెలుసుకోవాలి ఏంటంటే ప్రోరోగేషన్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారండి. సో ఓకే, ద ప్రోరోగేషన్ విల్ బి డన్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూస్తే జస్ట్ ఎ మినిట్, వీ హ్యావ్ 3 sessions: బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ అస్యూమ్ దట్ మాన్సూన్ సెషన్ నడుస్తుంది అనుకుందాం. ఇంకా మాన్సూన్ సెషన్ ఈ వేళతో అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మనం అయితే కనుక మనకి ఇంకా హాలిడేస్. లెట్ అస్ అస్యూమ్ దట్ వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. మాన్సూన్ సెషన్ ఈ వేళతో అయిపోయింది. ఈ వేళతో అయిపోయినప్పుడు ప్రెసిడెంట్ ఏం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఇంకా ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో అని చెప్పరండి. ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. అంటే అర్థం ఏంటి? అడ్జార్న్మెంట్ సైన్ డై. ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ సైన్ డై. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో, రీఅసెంబుల్ ఎప్పుడు మీట్ అవుతామో అనేది చెప్పరు. సింప్లీ ద హౌస్ ఈస్ అడ్జార్న్డ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. వితిన్ 2 to 3 daysలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తారనమాట. ఏమని? మాన్సూన్ సమావేశాలు అయిపోయాయి, మాన్సూన్ సెషన్ అయిపోయింది, ద హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్, లెట్ అస్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, వింటర్ సెషన్ అని చెప్పి దీనికి ఒక ఫార్మల్ ఎండ్ చెప్పేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మాన్సూన్ సెషన్కి రమ్మనమని మనకి ఎవరు చెప్పారండి ఫార్మల్గానే? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే చెప్పారు. అందుకనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే మళ్ళీ సెషన్ అంతా అయిపోయిన తర్వాత, మాన్సూన్ సెషన్ అంతా అయిపోయింది, లెట్ అస్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సేస్ ద హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్ అంటారు. అంటే అప్పుడు అర్థం ఏంటంటే ఓహో మాన్సూన్ సెషన్ అయిపోయిందనమాట, మళ్ళీ మనం నెక్స్ట్ వింటర్ సెషన్కి మీట్ అవుతాము. మళ్ళీ ఇంకా వింటర్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఏంటి స్టోరీ? ఎస్ అండి. సో మళ్ళీ మనకి హౌస్ ఈజ్ ప్రోరోగ్డ్ అని చెప్పేసి చెప్తారు. సో నౌ హూ ప్రోరోగ్ ఇప్పుడు అడ్జార్న్మెంట్ అంటే
టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఏ డెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. అడ్జార్న్మెంట్ సైనడై అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సిట్టింగ్ ఫర్ ఎన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ టైం. ప్రొరోగేషన్ అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఏ సెషన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇంకా సిట్టింగ్ కాదు ఇంకా. సో ప్రొరోగేషన్ మీన్స్ ద ఫార్మల్ ఎండ్ ఆఫ్ ఎ సెషన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ నెంబర్ 85 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఎండ్స్ ఆల్ బిజినెసెస్ ఎక్సెప్ట్ ఫర్ ద నోటీసెస్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ బిల్స్. ద హౌస్ ఈజ్ ప్రొరోగ్డ్ అంటే అర్థం అది. యూజువల్లీ ఇట్ ఫాలోస్ అడ్జార్న్మెంట్ సైనడై బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ లాస్ట్ డే మనకి అడ్జార్న్మెంట్ సైనడై చేస్తుంటారు. సో ఇంకా చేసిన తర్వాత వితిన్ 2 to 3 డేస్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సేస్ ద హౌస్ ఈజ్ ప్రొరోగ్డ్ అని ఒక ఫార్మల్ ఎండ్, ఒక శుభం కార్డ్ వేసేస్తారు అనమాట. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిజల్యూషన్ అంటారు. ఇంకా డిజల్యూషన్ అంటే ఇప్పుడు సిట్టింగ్ అయిపోయింది, సెషన్ అయిపోయింది, ఇంక ఇప్పుడు హౌస్ మొత్తం ఇంకా హౌస్ మొత్తం మనకి ఏంటంటే కనుక సస్పెండ్ అయిపోతుందండి. ఇట్ విల్ ఎండ్ ద టెన్యూర్ ఆఫ్ ద లోక్సభ. ఇక్కడ ఒక పాయింట్ మీరు తెలుసుకోవాలి, మీకు బై నౌ యూ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఇట్, ద బేసిక్ ఫ్యాక్ట్ అదే. మనకిప్పుడు లోక్సభ ప్లస్ రాజ్యసభ అని 2 ఉన్నాయి కదా. లోక్సభ మాత్రమే ఇట్ కెన్ బి డిజాల్వ్డ్ అండి, నాట్ రాజ్యసభ. రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్డ్. ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్ మనకి. ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్, ఇట్ కెనాట్ బి డిజాల్వ్డ్. బట్ ప్రొరోగేషన్కి వచ్చేసరికి 2 లోక్సభ అండ్ రాజ్యసభ క్యాన్ బి ప్రొరోగ్డ్. బికాస్ ఎందుకంటే అది జస్ట్ సెషన్ మాత్రమే కదా క్లోజ్ చేస్తుంది, హౌస్ మొత్తాన్ని క్లోజ్ చేసేది కదా. ఇట్ విల్ ఎండ్ ద టెన్యూర్ ఆఫ్ ద లోక్సభ. దీంట్లో డిజల్యూషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఆటోమేటిక్ డిజల్యూషను బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆటోమేటిక్ డిజల్యూషన్ అంటే సో జస్ట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అయిపోయింది, ఇంకా టెన్యూర్ అంతా కూడా అయిపోయింది, ఎటువంటి ఎమర్జెన్సీ అది కూడా లేదు, ఏం ఎక్స్టెండ్ చేయలేదు అనుకోండి, నార్మల్ హ్యాపీ పాత్లో 5 ఇయర్స్ అయిపోయేసరికి ఆటోమేటిక్గా మనకి హౌస్ అనేటువంటిది డిజాల్వ్ అయిపోతుంది. హౌస్ డిజాల్వ్ అవ్వడం అలాగే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.5 ఇయర్స్ అయిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి రాసి హౌస్ని డిజాల్వ్ చేసేయండి అని చెప్పేసి అడ్వైజ్ ఇచ్చారనుకోండి, దెన్ దట్ విల్ ఆల్సో మనకి హౌస్ అనేటువంటిది డిజాల్వ్ అయిపోతుంది. లేకపోతే మెజారిటీ కోల్పోయారనుకోండి, అప్పుడు కూడా హౌస్ని డిజాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సో అపాన్ ద అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అపాన్ ద లాస్ ఆఫ్ ద మెజారిటీ, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి హౌస్ అనేటువంటిది డిజాల్వ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు మీట్ అవుతారు? ఇంకా మీట్ అయ్యేది ఏం లేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళలో ఎవరు విన్ అవుతారో మళ్ళీ ఒకవేళ ఇదే గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, లేకపోతే ద న్యూ గవర్నమెంట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సో దట్ ఈస్ వాట్ ఈస్ డిజల్యూషన్. దెన్ ఒకసారి మనకేంటంటే హౌస్ డిజాల్వ్ అయిపోయిందంటే అప్పుడు ఉన్నటువంటి పెండింగ్ బిజినెస్ ఏదైతే ఉందో, బిల్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ల్యాప్స్ అయిపోతాయి. ప్లీజ్ బి వెరీ క్లియర్. పెండింగ్ బిజినెసెస్ విల్ ల్యాప్సెస్ అపాన్ ద డిజల్యూషన్. బట్ ద రాజ్యసభ యాజ్ ఎ పర్మనెంట్ బాడీ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ద డిజల్యూషన్. రాజ్యసభ మాత్రం మనకి పర్మనెంట్ బాడీ, అది మనకి డిజాల్వ్ అవ్వదు. ఓన్లీ లోక్సభ మాత్రమే మనకి డిజాల్వ్ అవుతుంది. క్లియర్ అండి? దెన్ ఇక్కడ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి. అడ్జార్న్మెంట్ తెలుసుకుంటాం, అడ్జార్న్మెంట్ సైనడై తెలుసుకుంటాం, అదే పేరుతో ఉంటుంది అడ్జార్న్మెంట్ మోషన్ అని. అడ్జార్న్మెంట్ మోషన్కి వచ్చేసరికి ఏంటంటే అండి, ఇట్ ఈస్ బేసికల్లీ లైక్ యు ఆర్ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ ద హౌస్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఇష్యూ. ఏదైనా ఒక అర్జెంట్ పబ్లిక్ ఇష్యూ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో చైనా ఏదైనా మనకి ఏంటంటే ఇండియా మీదకి ఏదో వార్ చేయడానికి సన్నాహాలు ఇదవుతోంది అని చెప్పేసి మనకి ఏంటంటే న్యూస్ ఐటమ్స్ వస్తున్నాయనో, లేకపోతే కనుక ఏదో పెద్ద భారీ స్కామ్ ఏదో జరిగి 1000 కోట్లు నష్టపోయింది గవర్నమెంట్, ఇది పబ్లిక్ మనీ కోల్పోయారనో, ఇలా మనకి ఏదైనా వచ్చిందనుకోండి, అలాంటప్పుడు అలాంటి అర్జెంట్ పబ్లిక్ మ్యాటర్ని డిస్కస్ చేయడం గురించి మనకి ఇప్పుడు లోక్సభ హౌస్ లోక్సభ యొక్క నార్మల్ బిజినెస్ ఏంటి, వీళ్ళు బిల్స్ పాస్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక డిబేట్లు నడుస్తూ ఉంటాయి, కొత్త బిల్స్, వాటి ప్రొవిజన్స్ గురించి డిస్కషన్స్ అవి నడుస్తూ ఉంటాయి. వాటిల్ని ఆపేసి మళ్ళీ మనం ఏంటంటే కనుక ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ అడ్జార్న్మెంట్ మోషన్. ఆ అడ్జార్న్మెంట్ మోషన్ అని చెప్పి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇక్కడ ఒక పాయింట్ చాలా క్లియర్గా తెలుసుకోవాలి ఏంటంటే, అడ్జార్న్మెంట్ మోషన్ అనేటువంటిది లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, రాజ్యసభలో మనకి ఇంట్రడ్యూస్ చేయడం కుదరదు. టు డ్రా ద అటెన్షన్ అబౌట్ ద అర్జెంట్ పబ్లిక్ ఇష్యూ. వాట్ ఈస్ ద పర్పస్ ఏంటంటే టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్.
సో ఎప్పుడైతే మీరు అడ్జార్న్మెంట్ మోషన్ పాస్ చేస్తారో అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంక ఇమీడియట్లీ రెగ్యులర్ బిజినెస్ రిలేటెడ్ అన్నీ ఆగిపోయి ఇంక అందరూ దీని గురించి ఈ ఇష్యూ గురించి మాట్లాడతారనమాట. అప్పుడు అపోజిషన్ మెంబర్స్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారు, ఏంటి దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అని చెప్పి. అప్పుడు మనకి గవర్నమెంట్ ద ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలండి. ఎస్, సో దట్ ఈస్ వేర్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సెన్సర్ మోషన్ ఎగెన్స్ట్ ద గవర్నమెంట్ అని పిలుస్తారు అందుకే. బట్ కానీ ఇది జస్ట్ ఇవాళ ఒక ఇండివిజువల్ మెంబర్ వచ్చేసి నేను ఇప్పుడు అడ్జార్న్మెంట్ మోషన్ పాస్ చేస్తాను, ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ యొక్క బిజినెస్ ఆపేసి అంటే రెగ్యులర్ బిజినెస్ ఆపేసి ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేయాలి అని చెప్పి అంటే ఇంకా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ గురించి డిస్కషన్ సరిపోతుంది తప్ప యాక్చువల్ బిజినెస్ అనేటువంటిది మనకి రన్ అవ్వదు. అందుకని దీనికి ఒక మినిమం థ్రెషోల్డ్ ఉంటుంది, అట్లీస్ట్ 50 మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉండాలన్నమాట. ఇట్ రిక్వైర్స్ ద సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ 50 మెంబర్స్ టు బి అడ్మిటెడ్. ఈ యొక్క మోషన్ని అడ్జార్న్మెంట్ మోషన్ని అడ్మిట్ చేయాలంటే కనుక అట్లీస్ట్ 50 మంది సపోర్ట్ ఉండాలి. 50 మంది సపోర్ట్ ఉన్న తర్వాత అప్పుడు మనకి ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ బిజినెస్ ఆపి అందరూ ఈ పలానా ఇష్యూ గురించి ఏదైతే అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉందో సో దాని గురించి మనకి డిస్కషన్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే అడ్జార్న్మెంట్ మోషన్. యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ అడ్జార్న్మెంట్ అండ్ అడ్జార్న్మెంట్ మోషన్, బోత్ ఆర్ డిఫరెంట్ అండి. సో అడ్జార్న్మెంట్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అడ్జార్న్మెంట్ మోషన్ అని అనుకున్నారు కనుక రెండు సెపరేట్ అనమాట. ఎస్, సో కొంత తెలుసున్న వాళ్ళకి ఏంటి అని అంటే దట్ విల్ బి బిట్ ఈజీ, బట్ కానీ తెలియకపోతే మాత్రం ఇట్ విల్ బి కొంత కష్టం అయితే కనుక కన్ఫ్యూజ్ అయితే అయ్యే అవకాశాలు ఉంటాయి. దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ యాడెడ్ ఇట్ హియర్. సో బట్ ఆ చెప్పేటువంటి ఇప్పుడు అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇష్యూ ఎప్పుడో 1970s 1980s జరిగే ఇష్యూ గురించి కాదు. ఇట్ షుడ్ బి ద మోస్ట్ రీసెంట్ వన్ అయ్యి ఉండాలి. ఇట్ షుడ్ బి ఎ డెఫినెట్ మ్యాటర్, ఇట్ షుడ్ బి అన్ అర్జెంట్ వన్ అండ్ పబ్లిక్కి సంబంధించినటువంటి ఇష్యూ అయి ఉండాలి, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ దెబ్బతీసే విధంగా. అండ్ ఇప్పుడు అడ్జార్న్మెంట్ మోషన్ పాస్ చేసి 100 విషయాలు 10 విషయాలు మాట్లాడకూడదండి. ఓన్లీ ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ మ్యాటర్ దేని గురించి అయితే మీరు మాట్లాడతాము అని చెప్పి అడ్జార్న్మెంట్ మోషన్ ఇంట్రడ్యూస్ చేసి పాస్ చేశారో దానికి సంబంధించి మాత్రమే మాట్లాడాలి ఆ స్పెసిఫిక్ మ్యాటర్, అండ్ ఇట్ షుడ్ నాట్ బి రిపిటేటివ్. ఎస్, అండ్ పార్లమెంటరీ డిస్రప్షన్స్ ఈ విధంగా మనకు జరుగుతుంటే కనుక ఫ్రీక్వెంట్ అడ్జార్న్మెంట్స్ విల్ హైలైట్ ద ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ద పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. సో ఈ విధంగా మనకి ఏంటంటే అడ్జార్న్మెంట్స్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా రెగ్యులర్ బిజినెస్ అనేటువంటిది క్యారీ అవుట్ అవ్వదు, కన్స్ట్రక్టివ్ డిబేట్స్ అనేటువంటివి రన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఎఫిషియన్సీ అనేటువంటిది పడిపోతుంది. ఎస్, సో ద స్మూత్ ఫంక్షనింగ్ ఈజ్ క్రూషియల్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద లెజిస్లేటివ్ ఓవరాల్ అకౌంటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నెన్స్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇంకా మళ్ళీ వీటిల్లో మీకు డౌట్ ఉండకూడదు. ఇంకా అడ్జార్న్మెంట్స్ అయిన ప్రోరోగేషన్, డిసల్యూషన్, అడ్జార్న్మెంట్ మోషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెషన్స్, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఇంకా వీటిల్లో మళ్ళీ మీకు అయితే కనుక డౌట్ ఉండకూడదు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Prime Minister Modi and King Charles reaffirmed the ties of India and as well as the UK. ఎస్ అండి, కమింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్గా మనకి ద బ్రిటన్ యొక్క కింగ్ దట్ ఈస్ కింగ్ చార్ల్స్తో మాట్లాడడం జరిగింది. దే బోత్ టాక్డ్ అబౌట్ సెవెరల్ ఇష్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఎక్స్చేంజ్డ్ ద గ్రీటింగ్స్ లైక్ విత్ రెస్పెక్ట్ టు క్రిస్మస్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూ ఇయర్కి సంబంధించినటువంటి గ్రీటింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అండ్ అలాగే దే బోత్ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద హిస్టారిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే గురించి మాట్లాడుతూ అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి కూడా డిస్కషన్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా మనకి కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ 2024 జరిగిందండి. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీటింగ్ 2024 రీసెంట్గా మనకైతే జరిగింది. ఇది మనకి ఆపియా సమోవాలో జరిగిందనమాట. సమోవాలో జరిగింది. ఎస్, ఇట్ రీసెంట్లీ టుక్ ప్లేస్ ఇన్ సమోవా. ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2024లో జరిగింది. ఇండియా పార్టిసిపేట్ చేసిందా అంటే ఇండియా డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. మిస్టర్ మోడీ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ అండి. ఎస్, సో ద మిస్టర్ మోదీ అండ్ కింగ్ చార్ల్స్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ సెవరల్ అదర్ ఇష్యూస్ లైక్ క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీ గురించి, ఈ ఆస్పెక్ట్స్ గురించి అన్నీ కూడా మాట్లాడారు అని చెప్పి చెప్తున్నారు. సో జస్ట్ ఇట్స్ ఏ ఫోన్ కాల్ కాన్వర్సేషన్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనకి తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. లెట్ us discuss them. Prime Minister Narendra Modi and the Britain's King Charles reaffirmed the India-UK strategic partnership. They discussed the Commonwealth cooperation and emphasized the climate action and sustainability during a phone call.
They both leaders reaffirmed their commitment to advancing the comprehensive strategic partnership between the India and as well as the UK. They discussed enhancing the collaboration in trade, technology and as well as climate action లో కూడా మన యొక్క కొలాబరేషన్ అనేటువంటిది ఎన్హాన్స్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ గురించి దే ఎక్స్చేంజ్డ్ ద వ్యూస్ ఆన్ ద రోల్ ఆఫ్ కామన్వెల్త్ ఇన్ ఫాస్టరింగ్ ద కోఆపరేషన్ అమాంగ్ ఇట్స్ 56 మెంబర్ స్టేట్స్. కామన్వెల్త్ గురించి నేను చెప్తానండి ఇది ఆర్టికల్ అయిపోయిన తర్వాత. So they review the outcomes of the Commonwealth heads of the government meeting that is held in October 2023 in Samoa. Samoa జరిగినటువంటి మీటింగ్ గురించి కూడా మాట్లాడారు. So the PM Modi did not attend the meeting but expressed India's commitment to values and objectives of the overall Commonwealth. Now comes this కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. వెరీ ఇంపార్టెంట్ అండి మనకి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది. సో దిస్ ఈజ్ ద మ్యాప్ ఆఫ్ ద కంట్రీస్ షోయింగ్ ద కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ నేషన్స్. ఇది మనకి వే బ్యాక్ 1926లో బాల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా మనకి కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. సో దీంట్లో ఇంచుమించుగా ఇంతకుముందు అన్నీ కూడా బ్రిటిష్ కాలనీసే మనకి దీంట్లో మెంబర్స్గా మనకైతే కనుక ఉన్నారు. అండ్ మోస్ట్ రీసెంట్గా మనకి ఏంటంటే 1949లో లండన్ డిక్లరేషన్ ద్వారా మనకి ఫార్మల్గా ఎస్టాబ్లిష్ అయిందండి ఈ కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ నేషన్స్. కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ నేషన్స్కి ఉన్నటువంటి ఎంతమంది మెంబర్ నేషన్స్? టోటల్ 56 మెంబర్ స్టేట్స్ అయితే కనుక ఉంటారు దీంట్లో. దీనికి హెడ్ ఎవరు? ద కింగ్ చార్ల్స్ III ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్ అండి. దట్ డజంట్ మీన్ దట్ హీ ఈస్ జస్ట్ ఏ సెరిమోనియల్ హెడ్ అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేటరీ ఆన్ ఎనీ కంట్రీ టు ఫాలో ద ఆర్డర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కింగ్. ఎవ్వరూ ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే కనుక లేదు. ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్. ఎస్, మొత్తం ఎంతమంది మొత్తం మెంబర్ నేషన్స్ 56 మెంబర్ స్టేట్స్ ఉంటారు. ఇది ఎప్పుడు ఫార్మ్ అయింది? ఒరిజినల్గా మనకి 1926 బాల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా మనకైతే కనుక ఫార్మ్ చేశారు, ఎవాల్వ్ అయింది. బట్ మోస్ట్ రీసెంట్లీ ఇట్ గాట్ ఫార్మలైజ్డ్ ఇన్ ద ఇయర్ 1949 త్రూ ద లండన్ డిక్లరేషన్ ద్వారా మనకైతే కనుక ఫార్మ్ అయిందండి. ఎంతమంది మెంబర్ నేషన్స్ అంటే 56 మెంబర్ నేషన్స్. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 15 కామన్వెల్త్ రీమ్స్ అంటారు, లైక్ అండర్ ద కింగ్ చార్ల్స్. అండ్ 36 రిపబ్లిక్స్ ఉంటారు. అండ్ 5 మెంబర్స్ హ్యావ్ డిఫరెంట్ మోనార్క్స్. ఇండియా మనకి 36 రిపబ్లిక్స్ అండర్లోకి వస్తుందండి. 36 రిపబ్లిక్స్ అండర్లోకి. సో బికాజ్ ఈ 15 కామన్వెల్త్ రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటంతటికి హెడ్, సెరిమోనియల్ హెడ్ ఎవరంటే కింగ్ చార్ల్స్. ఈ 36 రిపబ్లిక్స్ దర్ ఆల్ రిపబ్లికన్ కంట్రీస్ వేర్ ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. అండ్ 5 మెంబర్స్ హ్యావ్ డిఫరెంట్ మోనార్క్స్ అయితే కనుక ఉంటారు వీళ్ళకి. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? డెమోక్రసీని ప్రమోట్ చేయాలి, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. రీసెంట్గా హ్యూమన్ రైట్స్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది కదండి. ఇన్ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడాం. హ్యూమన్ రైట్స్ డే గురించి అయితే మాట్లాడాను, అలాగే 19th డిసెంబర్ కూడా మనకి ఏంటంటే హ్యూమన్ రైట్స్ రిలేటెడ్గా NHRC గురించి మాట్లాడాను. ఒక్కసారి అది కూడా వాచ్ చేయండి. గుడ్ గవర్నెన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి అయితే మాట్లాడతారు. దే ఎన్హాన్స్ ద ఎకనామిక్, కల్చరల్ అండ్ సోషల్ కోఆపరేషన్ అమాంగ్ ద మెంబర్ నేషన్స్. కామన్వెల్త్ సెక్రటేరియట్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ బాడీ. కామన్వెల్త్ ఫౌండేషన్ అనేది రెండో ఇంపార్టెంట్ బాడీ. సెక్రటేరియట్ ఏం చేస్తుందంటే ఇంటర్ గవర్నమెంటల్ రిలేషన్స్ గురించి మాట్లాడితే, మనకి కామన్వెల్త్ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్ లేకపోతే నాన్ గవర్నమెంటల్ బాడీస్ మధ్య కొలాబరేషన్ అనేటువంటి దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది ఈ ఇంపార్టెంట్ బాడీ మనకి. మోస్ట్ ఇంపార్టెంట్లీ దేర్ ఆర్ నో లీగల్ ఆబ్లిగేషన్స్ ఆర్ దేర్ అమాంగ్ ద మెంబర్ నేషన్స్, ఎంఫసైజింగ్ ఈక్వల్ సోవరానిటీ. ఎవ్రీ కంట్రీ ఈజ్ ఏ sovereign country. Nobody is under the king యొక్క, సో ద యొక్క హెడ్ ఆఫ్ ద కామన్వెల్త్ యొక్క ఇది అండర్లో మనకి ఎవరో ఉండాల్సినటువంటి పని లేదు. సో జస్ట్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ సెరిమోనియల్ హెడ్ అంతే మనకి. అండ్ దే హ్యావ్ ద స్ట్రాంగ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ టైస్ కూడా ఉన్నాయండి, మెయిన్లీ ఇంక్లూడింగ్ ద షేర్ ద యూసేజ్ ఆఫ్ ద ఇంగ్లీష్ యాజ్ అ కామన్ లాంగ్వేజ్. ఎస్, వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమేంటి అని అంటే ద డిఫరెంట్ ఇష్యూస్ లైక్ ద మోస్ట్ రీసెంట్ ఇష్యూ క్లైమేట్ చేంజ్ గురించి, ట్రేడ్ కోఆపరేషన్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ కేర్ గురించి, వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేస్తారు. దే ఆర్ ఆల్సో ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద స్మాలర్ నేషన్స్ ఇన్ ఆర్డర్ టు ఎంగేజ్ ఆన్ ద గ్లోబల్ ఇష్యూస్ మీద మనకి డిస్కషన్ అనేటువంటిది కూడా మనకి జరుగుతుంది. దిస్ వాస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా ఉండొచ్చు అని అంటే, డిస్కస్ ద రిలవెన్స్ ఆఫ్ ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ in addressing the global challenges and its significance for India can be a potential mains question. Moving forward to that of the next one,
ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ సైన్ ద MOU ఫర్ ద న్యూ నేషనల్ మ్యూజియం. న్యూఢిల్లీలో మనకి ఒక కొత్త నేషనల్ మ్యూజియంని అయితే కనుక మనకైతే డెవలప్ చేస్తున్నారండి. ఆ యొక్క మ్యూజియం పేరు మనకి ఏంటి అని అంటే కనుక యుగీన్ భారత్ అంటారు. యుగీన్ భారత్. ఈ యొక్క మ్యూజియం యొక్క డెవలప్మెంట్ గురించి మనం ఏంటంటే ఫ్రాన్స్ వాళ్ళతోటి ఒక MOU సైన్ చేసుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక దే విల్ హెల్ప్ అస్. సో ఫెసిలిటేటర్స్ టు హ్యావ్ ద మోర్ మనకు ఒక మ్యూజియం యొక్క డెవలప్మెంట్ అండర్లో మనకి ఏంటంటే కనుక ఇది చేస్తారనమాట. చూడండి, ద డెలిగేట్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ రీసెంట్లీ సైన్డ్ ద అగ్రిమెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూ నేషనల్ మ్యూజియంని అయితే కనుక డెవలప్ చేయడం అయితే కనుక జరుగుతుంది. దీనికి సంబంధించి లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండియా అండ్ ఫ్రాన్స్ రీసెంట్లీ సైన్డ్ ఏ MOU ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూ నేషనల్ మ్యూజియం వన్స్ విచ్ ఈస్ ఎన్విషన్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒక్కసారి మనకి ఈ యొక్క యుగీన్ భారత్ మ్యూజియం అనేటువంటిది ఒక్కసారి మనకి ఏంటంటే డెవలప్ అయితే కనుక ప్రపంచం మొత్తంలోనే ఇది లార్జెస్ట్ మ్యూజియం అయితే కనుక అవుతుందని చెప్తున్నారండి. ఎస్. Then another name, this is what is a representational image of the signing of the MOU between these two people. The new National Museum will be located in New Delhi at the historic North Block and as well as the South Block of the capital. It is named as Ugin Bharat. The museum will follow the design and scale of the Louvre in the Parisకి సంబంధించి అక్కడ ఉండేటువంటి డిజైన్స్ అవి మనకి ఎలా ఉంటాయో ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్లో కూడా ఇక్కడ కూడా మనకి అవి అయితే కనుక డెవలప్ చేస్తాం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ హైలైటెడ్ ద కల్చరల్ కొలాబరేషన్ యాజ్ ఎ టెస్టమెంట్ టు ఇంటర్నేషనల్ సాఫ్ట్ పవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అంటే అస్తమాటు త్రూ మిలిటరీ హార్డ్ పవర్ ద్వారానే కాకుండా సో నౌ లెటెస్ ఇట్స్ ఎ కొలాబరేషన్, కల్చరల్ కొలాబరేషన్ సాఫ్ట్ పవర్ ద్వారా కూడా మనం ఏంటంటే కనుక ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇట్ విల్ బి డెవలప్డ్ using the adaptive reuse, showcasing the India and France cooperation in the overall heritage projects. Clear? So the France brings expertise in developing the landmark cultural projects as well, like the Grand Palace. So వాళ్ళు మనకి ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో సో అదేవిధంగా ఆ యొక్క ఎక్స్పర్టీస్ అంతటినీ కూడా మనకి అయితే కనుక హెల్ప్ అవుతుంది అని చెప్పడం జరుగుతుందండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. 16 Indian workers trapped in the Libya's cement factory await the government help అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే అరౌండ్ 16 ఇండియన్ వర్కర్స్. దిస్ ఆర్టికల్ క్లియర్లీ షోస్ లైక్ హౌ ఆర్ ఇండియన్ వర్కర్స్ యొక్క ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇతర దేశాల్లో ఎలా ఉంది అనేటువంటిది మనకి ఏంటంటే హైలైట్ చేస్తుంది. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే మోస్ట్ రీసెంట్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ కేసెస్ని కూడా మనం చూస్తున్నాము, ఎస్పెషల్లీ ఇన్వాల్వింగ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ కాల్డ్ యాజ్ లావోస్. సో లావోస్లో కొన్ని చైనీస్ కంపెనీస్ మనకి ఏం చేస్తున్నాయని అంటే కనుక మిడిల్ మెన్ ద్వారా, ఏజెంట్స్ ద్వారా, అంటే ఎవరైతే ఫారిన్ ఇతర కంట్రీస్లో మనకి ఏంటంటే వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంటారో అలాంటి వాళ్ళని మనకి ఏంటంటే పట్టుకుని వాళ్ళకి చాలా ఫేక్ అండ్ ఫాల్స్ ప్రామిసెస్ అవి చేస్తూ మీకు మంచి డీసెంట్ జాబ్స్ అనేటువంటివి ఉంటాయి, అక్కడ వెరీ హై ప్యాకేజెస్ ఉంటాయి, అక్కడ మీరు చేయాల్సినటువంటిది అంతా ఇదే, ఫుడ్ అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు, సో మీ లైఫ్ ఇంకా సెట్ అయిపోయినట్టే అని చెప్పి కబుర్లు చెప్తారండి. సో చెప్పి అవి నమ్మి వాళ్ళకి ఏంటంటే మధ్యలో ఉండేటువంటి ఏజెంట్స్కి మనీ అనేటువంటిది పే చేస్తూ ఉంటారు. బట్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు లావోస్ లాంటి దేశాలు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క కొన్ని చైనీస్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వీళ్ళని రిక్రూట్ చేసుకుని మన సౌత్ ఇండియాలో లైక్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ స్టేట్స్లో మనకి ఈ యొక్క సైబర్ అటాక్స్ని క్యారీ అవుట్ అయితే కనుక చేయిస్తున్నారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ పాయింట్ అండి. దట్ ఈస్ హౌ ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ లిబియాలో కూడా, లిబియాకి సంబంధించినటువంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క జీతాలు అవి పెంచమని, వర్కింగ్ కండిషన్స్ అవి ఇంప్రూవ్ చేయమని చెప్పేసి మనకైతే ప్రొటెస్ట్ చేశారు. యాజ్ ఎ రిజల్ట్ దే వర్ కన్ఫైన్డ్ టు దట్ ఆఫ్ ద సిమెంట్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళని మనకి ఏంటంటే అక్కడే కన్ఫైన్ అయితే కనుక చేసేయడం జరిగింది అంటూ వాళ్ళ యొక్క సఫరింగ్స్ గురించి అయితే కనుక చెప్తున్నారు. So they are like, workers says they have been living in the prison like conditions after protesting against unpaid wages and long working hours at the Libya cement company. Their phones have been taken away. Issue throws spotlight on illegal recruitment for overseas jobs.
సో మిడిల్ మెన్ కొంతమంది ఏజెంట్స్ మనకి ఏంటంటే కనుక ఇలా ఇల్లీగల్గా మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఇది చేస్తున్నారండి. దిస్ ఇస్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్. The workers with the Tabassum Mansoor, who is a social worker deputed by the Indian Embassy in order to assist them. So వాళ్ళకి అసిస్టెన్స్ అది ప్రొవైడ్ చేయడం గురించి ఎస్ లెట్ us discuss some important points అండి. 16 Indian workers have been held in the prison-like conditions in the Benghazi factory in the Libya after protesting against the unpaid wages and long working hours, highlight the issues of illegal recruitment and exploitation abroad. సో ఇతర దేశాల్లో మన యొక్క ఇండియన్ వర్కర్స్ని ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేటువంటిది అండ్ అలాగే ఇల్లీగల్ రిక్రూట్మెంట్స్ గురించి వీటన్నిటి గురించి కూడా ఎక్స్పోజ్ చేస్తుంది ఏ ఇష్యూస్ అన్నీ కూడా అని చెప్పేసి మనకు చెప్తున్నారు. వర్కర్స్ వర్ ప్రామిస్డ్ ద కాంట్రాక్ట్స్ అండ్ రెగ్యులర్ వేజెస్ యాజ్ వెల్, బట్ దే ఫేస్డ్ ఎరాటిక్ వర్క్ అవర్స్, వేజ్ కట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్యూస్ యాజ్ వెల్. మెనీ వర్ రిక్రూటెడ్ త్రూ ఇల్లీగల్ ఛానల్స్ విచ్ ఆర్ ఫెసిలిటేటెడ్ బై దట్ ఆఫ్ ద ఇంటర్మీడియరీస్ ఆర్ ఏజెంట్స్ ద్వారా మనకి ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళడం అయితే జరిగిందని చెప్తున్నారు. దేర్ ఫోన్స్ వర్ కాన్ఫిస్కేటెడ్ అంటే తీసేసుకోవడం జరిగింది, లీవింగ్ ద వర్కర్స్ అనేబుల్ టు కాంటాక్ట్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దే వర్ కన్ఫైన్డ్ టు ఫ్యాక్టరీ ప్రిమిసెస్ ఓన్లీ అండ్ నాట్ పేడ్ ఫర్ మంత్స్ ఆల్ టుగెదర్. సో వీళ్ళని కంప్లీట్లీ ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్కి వీళ్ళని ఏంటి అని అంటే కనుక ఉంచేసి సో కొన్ని నెలల పాటు వీళ్ళకైతే కనుక జీతాలు కూడా వేజెస్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ వీళ్ళ యొక్క సఫరింగ్స్ని అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఓకే, దే ట్రావెల్డ్ టు లిబియా వయా దుబాయ్ త్రూ ద డుబియస్ ఏజెంట్స్ ద్వారా కొంతమంది మధ్యలో సో ఏజెంట్స్ ద్వారా వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఫస్ట్ దుబాయ్ రీచ్ అయ్యి దుబాయ్ నుంచి వీళ్ళు ఏంటి అని అంటే కనుక లిబియా అయితే రీచ్ అయ్యారని చెప్తున్నారు. రిక్రూట్మెంట్ ఆఫ్ అండ్ టార్గెట్స్ అన్ఎంప్లాయిడ్ రూరల్ యూత్ విత్ ఫేక్ జాబ్ ప్రామిసెస్. So the workers' grievances have been forwarded to Indian Embassy in the Tunis, but no resolution has been reported yet. సో లిబియాకి సంబంధించి మనం తీసుకున్నట్లయితే కనుక కొన్ని ఇంపార్టెంట్ జియోగ్రాఫికల్ పర్స్పెక్టివ్ విషయంలో కూడా మనం చూసుకోవాలి. హియర్ వీ హ్యావ్ 2 డైమెన్షన్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఇల్లీగల్ రిక్రూట్మెంట్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ ఇష్యూస్ అన్నీ అండ్ ద ప్లైట్ ఆఫ్ ద ఇండియన్ వర్కర్స్ అబ్రాడ్, అదంతా కూడా ఒక పక్కనైతే లిబియా ఎక్కడుంది ఏంటి అనేటువంటిది రెండో ఆస్పెక్ట్ అనమాట. సో లిబియా మీరు చూసినట్లయితే నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అండి. ఈజిప్ట్ మనం చూసుంటాము. సో టునీషియా ఈజ్ అనదర్ కంట్రీ. సో దే వేర్ వీ హ్యావ్ ద లిబియా డైరెక్ట్లీ ఓపెనింగ్ ఇట్ అవుట్ టు దట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ తోటి మనకి మెరిటైమ్ బార్డర్ షేర్ చేస్తూ ఉంటుంది ఈ రీజన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద మాగ్రేబ్ రీజియన్ ఆఫ్ ద నార్థరన్ ఆఫ్రికాలో మనకైతే కనుక లొకేట్ అయ్యింది. అండ్ నార్త్లో మనకి మెడిటరేనియన్ సీ మెరిటైమ్ బార్డర్, ఈస్ట్లో మనకి ఈజిప్ట్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. సౌత్ ఈస్ట్ వచ్చేసి సూదాన్, సౌత్ వచ్చేసి చాడ్, సౌత్ వెస్ట్ ఈజ్ నైజర్, వెస్ట్ ఈజ్ అల్జీరియా, నార్త్ వెస్ట్ వచ్చేసి తునీషియా. సో క్యాపిటల్ ట్రిపోలీ ఈజ్ ద క్యాపిటల్ అండి. మనకి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సిటీ యాజ్ వెల్. సో ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడుగుతారు ట్రిపోలీ ఎక్కడ ఉంది అని చెప్పేసి. ట్రిపోలీ మనకి లిబియాలో ఉంది. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్. దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై అవర్ ఇండియన్ వర్కర్స్ అబ్రాడ్ డ్యూ టు ద ఇల్లీగల్ రిక్రూట్మెంట్ and also suggest some policy measures in order to address this issue. సో మరి ఈ ఇష్యూ అడ్రస్ చేయడానికి కొన్ని పాలసీ మెజర్స్ని కూడా సజెస్ట్ చేయండి అని కెన్ బి అనదర్ పొటెన్షియల్ క్వశ్చన్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ అండ్ అన్ అబ్యూజ్ ఇండియన్ స్టాన్స్ అని చెప్పేసి ఎడిటోరియల్ అయితే కనుక మనకి పబ్లిష్ అయిందండి. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ CAH ట్రీటీ అంటారు, క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ ట్రీటీ అని చెప్పేసి. దీని గురించి అయితే మనం స్టడీ చేయాలి. ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సంథింగ్ కాల్డ్ ఎస్ CAH అంటారు, విచ్ స్టాండ్స్ ఫర్ క్రైమ్స్ ఎగెనెస్ట్ హ్యుమానిటీ అని అర్థం. ఈ క్రైమ్స్ ఎగెనెస్ట్ హ్యుమానిటీ అంటే లైక్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే కనుక లైక్ మర్డర్, ఎక్స్టర్మినేషన్, ఎన్స్లేవ్మెంట్, డిపోటేషన్, టార్చర్, ఇంప్రిసన్మెంట్, రేప్. సో దే ఆర్ ఆల్ committed as part of the widespread or systematic attack directed against any civilian population with the knowledge of the attack. సో ఈ యొక్క CAH గురించి మనకి ఏంటంటే కనుక క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ గురించి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఒక రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారు, లైక్ అప్రూవింగ్ ద టెక్స్ట్ ఆఫ్ ఏ ప్రపోజ్డ్ ట్రీటీ గవర్నింగ్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ. సో ఇట్ మార్క్స్ the beginning of the negotiation process among the states for the conclusion of a CAH treaty అని చెప్తున్నారండి. సో ఇక్కడ మనకి ఆథర్ మనకి ఏం మాట్లాడుతున్నారంటే దేర్ షుడ్ బి ఏ డెడికేటెడ్ CAH క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ అనేటువంటి ట్రీటీ, డెడికేటెడ్ ట్రీటీ యొక్క నెసెసిటీ మనకి ఎంతగానో ఉంది. ఈ రోజున క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ అనేటువంటివి మనకి ఏంటంటే రోమ్ స్టాట్యూట్ అండర్లో మనకైతే కనుక కవర్ అయ్యి ఉన్నాయి అంతే. వీటికంటూ డెడికేటెడ్
ట్రీటీ అనేటువంటిది ఏమీ కూడా లేదు అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. బట్ ఇండియా కూడా మనకేంటంటే కనుక ఈ యొక్క సిఏహెచ్ ట్రీటీ అనేటువంటిది అంత డెడికేటెడ్ ట్రీటీ అవసరమా, ఆల్రెడీ నేషనల్ లాస్ అవి కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకంటూ డెడికేటెడ్ లెజిస్లేషన్ కూడా మన కంట్రీలో ఈ ఇంటర్నేషనల్ క్రైమ్స్కి సంబంధించి ఏమీ కూడా లేదు. సో ఈ ఫైనల్ కన్క్లూడింగ్ పాయింట్స్ ఏం చెప్తున్నారు అని అంటే, దేర్ షుడ్ బి ఏ డెడికేటెడ్ సిఏహెచ్ ట్రీటీ ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇండియా తన యొక్క డొమెస్టిక్ లాస్లో ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రైమ్స్ని మనకి డిఫైన్ చేయాలి. మొన్న క్రిమినల్ లాస్ని మనకి ఏంటి అని అంటే చేంజ్ చేశారు కానీ బట్ హౌవర్ ఇట్ వాజ్ ఏ మిస్డ్ ఆపర్చునిటీ. అప్పుడు మనం ఏంటంటే దాన్ని అవకాశంగా తీసుకుని ఈ యొక్క క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యూమానిటీని మనం అయితే కనుక డిఫైన్ చేయలేదు అని చెప్పి ఇక్కడ మనకు ఆథర్ ఓవరాల్గా మాట్లాడడం జరుగుతుందండి. క్లియర్? లెట్ us discuss some important points associated with this. This article discusses United Nations General Assembly's efforts to create a treaty on CAH, crimes against humanity, and also highlights the India's position on this particular issue. It examines the gap in accountability under the current international frameworks and also critiques the India's reluctance to support the treaty, emphasizing the need for a robust international mechanisms in order to address the CAH. సో కరెంట్ ఫ్రేమ్వర్క్ మనం ఈరోజు తీసుకుంటే ద క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యూమానిటీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిపోర్టేషన్, లైక్ ఎన్స్లేవ్మెంట్, సో రేప్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దే ఆర్ ప్రైమరీలీ అడ్రస్డ్ అండర్ ద రోమ్ స్టాట్యూట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. బట్ ఇండియా మనకి రోమ్ స్టాట్యూట్ని సిగ్నేటరీయా కాదు, ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ అండి. హౌవర్ బికాస్ ద ఐసీసీ జ్యూరిస్డిక్షన్ ఈజ్ లిమిటెడ్, focusing on individuals rather than that of the state, and applies only to that of the member states as well. సో ఈ యొక్క క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యూమానిటీ సిఏహెచ్ అని చెప్పేసి మనం ఏవైతే అంటున్నామో ఇవి ఏ స్టాట్యూట్ అండర్లో కవర్ అయ్యాయండి? రోమ్ స్టాట్యూట్ అండర్లో కవర్ అయ్యాయి. సో ఈ రోమ్ స్టాట్యూట్ విషయానికి వచ్చేసరికి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ చూసుకుంటుంది. కొన్ని ఇంపార్టెంట్ లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ లిమిటేషన్ ఏంటంటే ఇట్ బేసికల్లీ ఓన్లీ ప్రాసిక్యూట్స్ ఇండివిజువల్స్ని మాత్రమే ఫోకస్ చేస్తుంది, అంతే తప్ప ఆల్టుగెదర్ స్టేట్స్ని మనకి ఫోకస్ చేయదు, అంటే కంట్రీస్ని ఫోకస్ చేయదు. ద స్టేట్స్ హ్యావ్ టు బి మేడ్ అకౌంటబుల్, అందుకని ఒక సెపరేట్ సిఏహెచ్ ట్రీటీ ఉండాలి అనేటువంటిది ఆథర్ యొక్క వ్యూ పాయింట్. రెండవది, రోమ్ స్టాట్యూట్ ఎవరైతే సైన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ సిఏహెచ్ కూడా మనకైతే కనుక అప్లై అవుతుంది, బికాస్ దీస్ క్రైమ్స్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ థింగ్ కాబట్టి. బట్ అలా కాకుండా రోమ్ స్టాట్యూట్ సైన్ చేయకపోయి ఉంటుంటాయి, ఇఫ్ దే ఆర్ నాట్ ద మెంబర్స్, సో దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్, సో దే ఆర్ బీయింగ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ లయబిలిటీ. కాబట్టి ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ సిఏహెచ్ ఉండాలి, వేర్ స్టేట్స్ని మనకేంటంటే కనుక మనం అకౌంటబుల్ చేసే విధంగా ఉండాలి అనేటువంటిది వ్యూ పాయింట్. అదే రాశారు చూడండి. ద క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యూమానిటీ ఆర్ ప్రైమరీలీ అడ్రస్డ్ అండర్ రోమ్ స్టాట్యూట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. కానీ హౌవర్ ఐసీసీ జ్యూరిస్డిక్షన్ అంటే పరిధి ఈజ్ వెరీ లిమిటెడ్. దే ఫోకస్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్స్ రాదర్ దాన్ స్టేట్స్, అండ్ దే అప్లైస్ ఓన్లీ టు ద మెంబర్ స్టేట్స్. సెకండ్ వన్, కంపారిజన్ విత్ ద అదర్ ట్రీటీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెనోసైడ్కి సంబంధించి కానివ్వండి, వార్ క్రైమ్స్కి సంబంధించి కానివ్వండి, డెడికేటెడ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. బట్ కానీ ఈ యొక్క క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీకి డెడికేటెడ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లేదు. ఆ యొక్క సిఏహెచ్ ట్రీటీ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారు. The genocide and war crimes are governed by their own dedicated treaties, like example Genocide Convention of 1948. Unlike CAH, which lacks a standalone treaty అనేటువంటిది వీళ్ళకి లేదు అని చెప్పేసి. So where they have given an example as well. And the need for a dedicated CAH treaty, obligations for the states. ఒక ట్రీటీ ఉంటే then it will make obligations upon the states to take legislative, administrative and judicial measures to prevent the CAH. CAHని ప్రివెంట్ చేయడానికి ఒక పర్టికులర్ స్టేట్ మనకు అప్పుడు ఏం చేస్తుందంటే లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ జ్యుడిషియల్ మెజర్స్ని అయితే కనుక తీసుకుంటుంది. కాబట్టి ఒక డెడికేటెడ్ CAH ఉండాలి. దెన్ అలాగే ఇట్ ఆల్సో సజెస్టెడ్ ద ఇన్క్లూజన్స్ అండర్ ద ట్రీటీ స్టార్వేషన్ ఆఫ్ సివిలియన్ పాపులేషన్, జెండర్ అపార్థైడ్, యూసేజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, క్రైమ్స్ ఎగెన్స్ట్ ఇండిజీనియస్ పాపులేషన్స్, వీటన్నిటినీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ట్రీటీలో క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యూమానిటీకి యాడ్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే సజెస్ట్ చేస్తున్నారండి. ఇండియా యొక్క స్టాండ్ ఏంటి? ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఏ పార్టీ టు దట్ ఆఫ్ ద రోమ్ స్టాట్యూట్ అండ్ హ్యాస్ రేజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ద ఐసీసీ ప్రాసెసెస్ లైక్ ఇన్క్లూడింగ్ ఇట్స్ ప్రాసిక్యూటర్స్ పవర్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ రోల్. They opposes including the acts like terror related acts and usage of nuclear weapons under the CAH definitions.
Yes. So, and as well as preference for the national jurisdiction. India argues that domestic legislation and courts are better suited in order to handle such crimes అయితే కనుక ఇవి బెటర్గా హ్యాండిల్ చేయగలవు అని చెప్పేసి మనకి సో చెప్పడం జరుగుతుందండి. Even Delhi High Court also observed that Justice Muralidhar in the Sajjan Kumar case emphasized that neither CAH nor genocide is covered under the India's criminal law, highlighting that there is an urgent need for the legislative action. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రికమెండేషన్ ఏంటి, ఒక డొమెస్టిక్ లెజిస్లేషన్ ఎనెక్ట్ చేయండి. సెకండ్ వన్, వీ హ్యావ్ టు ప్లే అ ప్రోయాక్టివ్ రోల్ ఇన్ ద ట్రీటీ నెగోషియేషన్స్. సో థర్డ్ వన్, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్స్. India should align its domestic and international policies to ensure a robust response to the CAH while also safeguarding the national sovereignty అని చెప్పేసి మనకి ఆర్డర్ చెప్పడం జరుగుతుందండి. క్లియర్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ మనకి. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Delhi government imposes the ban on firecrackers throughout the year. Supreme Court directed the Uttar Pradesh, Haryana governments also to follow the suit. సో రీసెంట్గా మనకి ఢిల్లీ గవర్నమెంట్ అయితే కనుక ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైర్ క్రాకర్స్ త్రూ అవుట్ ద ఇయర్ మనకి బ్యాన్ చేసేయడం జరిగిందండి ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద ఎయిర్ పొల్యూషన్. సో దేర్ షెల్ బి ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ manufacturing, storage, selling and bursting of all kinds of crackers in the National Capital Territory throughout the year with immediate effect. An order has issued by that of the government. Right? So for the past years, the Delhi government has been imposing the bans only for the winter months, like when air pollution rises in the city. This year too, the government had imposed a ban from October 14th till January 1st, 2025. Now they informed Supreme Court that a permanent ban on firecrackers may సో ఎస్, ఈ పర్మనెంట్ బ్యాన్ అయితే కనుక ఇంపోజ్ చేశారండి మనకి ఇప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ మనకైతే కనుక ఇప్పుడు. నౌ ద సుప్రీం కోర్ట్ ఈస్ ఆస్కింగ్ ఈవెన్ ద ఉత్తరప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా యాజ్ వెల్, యూ ఆల్సో ప్లీజ్ కంప్లై విత్ దిస్, ఫాలో ద సిమిలర్ ఆర్డర్స్ మీరు కూడా ఇష్యూ చేయండి అంటూ మనకి సో చెప్పడం జరిగింది. ద ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఏ ఇయర్ రౌండ్ బ్యాన్ ఆన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ ఇన్ ఆర్డర్ టు కాంబాట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ దేర్ బై ఎన్ష్యూర్ పబ్లిక్ సేఫ్టీ. The Supreme Court has directed the neighboring states of UP and Haryana as well to adopt the similar measures for effectiveness across the national capital region, overall region across. This was a representational image. So the ban applies to the manufacturing, storage, sale, even online platforms and bursting of firecrackers across the Delhi. ఎవ్వరూ కూడా మనకి ఏంటంటే కనుక మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ, స్టోర్ చేయడం కానీ, సేల్ చేయడం కానీ, ఈవెన్ ఆన్లైన్లో కూడా సో వీటిని మనకి ఏంటంటే బర్స్ట్ చేయడం కానీ ఎవ్వరూ కూడా మనకి చెయ్యకూడదు. సో ఏ డెఫినెట్ బ్యాన్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ అండి. దిస్ బ్యాన్ వాజ్ పాస్డ్ అండర్ సెక్షన్ నెంబర్ 5 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో మనకైతే కనుక పాస్ చేశారు. అండ్ ఇట్ వాజ్ మేడ్ పర్మనెంట్ బై దట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. సో ప్రీవియస్గా ఇప్పటిదాకా మనకి ఏంటంటే ప్రీవియస్ బ్యాన్స్ అన్నీ కూడా ఏంటంటే కేవలం వింటర్ మంత్స్లో మాత్రమే, ఎందుకంటే అప్పుడే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడు మాత్రమే బ్యాన్ అయితే కనుక విధిస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే నవ్ ఏ పర్మనెంట్ బ్యాన్ అయితే కనుక ఇంపోజ్ చేస్తామని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి అయితే చెప్పడం జరుగుతుందండి. నవ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ద యూపీ అండ్ హర్యానా యాజ్ వెల్ టు ఇంప్లిమెంట్ ఏ సిమిలర్ బ్యాన్ ఇన్ దేర్ ఎన్సీఆర్ రీజియన్స్. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద కన్సిస్టెన్సీ అండ్ ఓవరాల్ ఎఫెక్టివ్నెస్ ఉండడానికి. ద కోర్ట్ స్ట్రెస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆర్డినేటెడ్ action in order to tackle the pollution and as well as the noise issues. Yes, but on the other side firecracker dealers అందరూ కూడా మనకి ఏంటంటే కనుక it leads to that of the livelihoods అయితే కనుక ఇంపాక్ట్ అవుతాయి. మమ్మల్ని ఎటువంటి కన్సల్టేషన్స్ చేయకుండా ఈ యొక్క బ్లాంకెట్ బ్యాన్ అనేటువంటిది ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 is one of the important legislation which empowers the government to take the measures to protect and improve the environment and prevent the hazards to human beings and as well as the other living beings. Yes, moving to the next one. Yes, and coming to the today's question, consider the following statements about the adjournment motion. Okay, first one, it refers to the termination of a sitting for an indefinite period without specifying a date for reassembly. Second one, it can be introduced in both Lok Sabha and as well as Rajya Sabha. Which of the above statements is or are correct? One only, two only, both 1 and 2 and as well as none of the above. If you know the answer, please comment your answer and at the same time, if you have liked the video, please do like it and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best. Bye bye Andy.